వీడియో ఎడిటర్ కావాలనుకుంటున్నారా? 24/7 డిజిటల్ మీడియా స్కూల్లో చేరండి. కింది నంబర్ని సంప్రదించగలరు. ఇప్పుడు మీరు లైవ్ లో ఏమన్నా చూపించగలరా, లైక్ హ్యాకింగ్ అనేది? సో లైక్ మొబైల్ హ్యాకింగ్ అన్నాను చెప్పండి కదా నేను. సో ఇప్పుడు చాలా మందికి ఏంటంటే ఒక అవేర్నెస్ వచ్చేసింది, ఏంటంటే లింక్స్ క్లిక్ చేయకూడదు, యాప్స్ ఇన్స్టాల్ చేయకూడదు, లైక్ ఇంకా ఏవైనా కూడా చేయకూడదు అని వచ్చేసింది అందరికి, ఆల్మోస్ట్ వచ్చింది. కానీ ఇప్పుడు కొత్తగా ఏం చేసుకొచ్చారంటే హ్యాకింగ్ గ్యాడ్జెట్స్ వచ్చాయి, ఇలానే హార్డ్వేర్ డివైసెస్ వచ్చాయి. అలాంటి హార్డ్వేర్ డివైసెస్ అనమాట. దిస్ ఇస్ వాట్, లైక్ చూడడానికి పెన్ డ్రైవ్ లా ఉంది. నార్మల్గా లైక్ నార్మల్గా మనం ఏం చేస్తాం ఈ పెన్ డ్రైవ్తో, నార్మల్ ఎందుకు యూజ్ చేస్తాం? డేటా ట్రాన్స్ఫర్ చేయడానికి, దానికోసమే యూజ్ చేస్తాం. ఇది వచ్చేసి సిస్టమ్కి పెట్టుకోవడానికి, ఇది వచ్చేసి మొబైల్లో డేటా కాపీ చేసుకోవడానికి యూజ్ చేస్తాం, రైట్? ఇది చూడడానికి పెన్ డ్రైవ్ లాగా ఉంటుంది, కానీ పెన్ డ్రైవ్ కాదు ఇది చెప్పాలంటే. లైక్ ఎలా అంటే దీంట్లో ఒక స్క్రిప్ట్ ఉంటుంది దీనిలో, దీన్ని యూఎస్బి రబ్బర్ డక్కీ అని చెప్పి పిలుస్తాం దీన్ని యాక్చువల్గా. ఓకే, సో ఇలాంటివి ఏంటి అంటే కొంతమంది మెలీషియస్కి యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు నేను చూపించేది దేనికి చూపిస్తున్నానంటే ఇది అవేర్నెస్ కోసమే చూపిస్తున్నాను. ఎందుకంటే చాలా మంది ఈ పెన్ డ్రైవ్స్ కొనుక్కుంటారు, బయట కొంటా ఉంటారు, చాలా మందికి తెలియదు, డైరెక్ట్ పెట్టే కానీ డేటా కాపీ చేసుకుంటామని అనుకుంటారు, కానీ దీంట్లో ఉన్న స్క్రిప్ట్ కూడా రన్ అవుతుంది. ఇది ఓన్లీ అవేర్నెస్ కోసం చూపిస్తున్నాం అనమాట. ఇది స్పెషల్ పర్మిషన్స్తో తీసుకొచ్చాం కొంచెము. లేదు, ఇందులో రన్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేనైతే ఇదేం టచ్ చేయట్లేదు కదా, మనం ఏం చేస్తాం, ఇది డేటా కాపీ కదా అని చెప్పేసి జస్ట్ ఇది కనెక్ట్ చేసి పెడతాం. చూడండి, నేను ఏం టచ్ చేయ ఆటోమేటిక్ క్రోమ్ ఓపెన్ అయిపోయి సమ్ టైపింగ్ జరుగుతుంది, వాట్సాప్ ఓపెన్ అవుతుంది ఆటోమేటిక్గా, మెసేజ్ కూడా పంపించేస్తాయి, ఇక్కడ టైపింగ్ కూడా అవుతుంది. రైట్, సో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట కొన్ని. మన ప్రమేయం లేకుండా మనం ఏం క్లిక్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇది నేను మీకు డిస్ప్లే కావాలి కాబట్టి నేను ఎనేబుల్ చేశాను కాబట్టి మీరు చూడగలుగుతున్నారు. హ్యాకర్స్ ఏం చేస్తారంటే బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతుంది. మళ్ళీ పెట్టి చూపిస్తాను మీకు. ఆటోమేటిక్ ఇక్కడ క్రోమ్ ఓపెన్ అయ్యి ఇక్కడ టైప్ అవుతుంది చూడండి. మనం టైప్ చేయకుండానే టైప్ అవుతుంది, ఆటోమేటిక్ అప్లికేషన్స్కి వెళ్తున్నాయి, అన్ని ఆటోమేటిక్ జరుగుతున్నాయి. దిస్ ఇస్ వాట్ హ్యాపెన్స్. సో ఇది బ్యాక్గ్రౌండ్లో జరుగుతూ ఉంటాయి. ఈ హార్డ్వేర్ డివైసెస్ కాదు, ఇలాంటి ఉన్నాయి. సో చాలా మంది ఏంటంటే కొన్ని డివైజెస్ 500కి 2 or 3 పెన్ డ్రైవ్స్ దొరుకుతున్నాయని చెప్పి కొనేస్తారు కదా, కొనకూడదు. దాంట్లో కూడా ఇలాంటి మాల్వేర్ని ఇంజెక్ట్ చేయొచ్చు అనమాట, డేంజర్ ఉన్నాయి అనమాట. సో అలాంటివి ఇది ఓన్లీ అవేర్నెస్ కోసం. ఎందుకంటే ఇప్పుడు నేను ఇక్కడ చెప్పడం వల్ల 10 మందికి తెలుస్తుంది, ఫస్ట్ థింగ్ సెక్యూర్ కూడా అవుతారు. ఫస్ట్ థింగ్ దానికోసమే ఇవన్నీ మనకి చూపించేది కూడా, అవేర్నెస్ చెప్పేది కూడా దీని మీదనే చెప్తాం. ఇప్పుడు చూసుకుంటే మెయిన్గా మనం బ్యాంకింగ్ విషయంలో ఎక్కువగా ఇట్లాంటివి కూడా జరుగుతుంటాయి, మనీ తెలియకుండానే మనీ ట్రాన్స్ఫర్ అవ్వడం, అదేంటి సార్? అది ఒకప్పుడు ఏంటంటే లైక్ ఫిషింగ్ అటాక్స్ పంపించి సేమ్ ఫేక్ పేజ్ని క్రియేట్ చేయించి మీరు యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసినప్పుడు యూజర్ నేమ్ పాస్వర్డ్స్ ఎంటర్ చేస్తారు. సేమ్ లైక్ హెచ్డిఎఫ్సి, ఎస్బీఐ లాంటి ఒక పేజ్ని క్రియేట్ చేసి పంపించినప్పుడు వెన్ ఎవర్ యూ లాగిన్ మనకి వస్తుంటాయి, కేవైసీ మీరు అప్డేట్ చేసుకోకపోతే మీ బ్యాంక్ అకౌంట్ డియాక్టివేట్ అవుతుంది అని చెప్పి ఒక ఎస్ఎంఎస్ వస్తుంది. లింక్ మీద క్లిక్ చేసినప్పుడు లాగిన్ యూజర్ నేమ్ పాస్వర్డ్స్ అడుగుతుంది. మీరు ఎంటర్ చేస్తే క్యాప్చర్ చేసేసి దే కెన్ యూజ్ ఇట్. దిస్ ఈజ్ వన్ వే. అది వచ్చేసి మన సాఫ్ట్వేర్ పరంగా, టెక్నికల్ పరంగా ఫిషింగ్ అటాక్స్ యూజ్ చేసినప్పుడు చేస్తారు. ఇప్పుడు ఇంకా కొన్నిసార్లు ఇప్పుడు ఏమైపోయిందంటే అందరికి అవేర్నెస్ వచ్చింది కదా, ఇప్పుడు లింక్స్ క్లిక్ చేయట్లేదు, ఇప్పుడు ఇది ఎలా అయితే యూజ్ చేస్తామో ఇలాంటి టైప్ ఆఫ్ గ్యాడ్జెట్స్ కూడా కొన్ని ఉంటాయి. మీరు మామూలుగా మీ దగ్గర కార్డు ఉంటుంది, స్వైపింగ్, మామూలుగా షాపింగ్కి వెళ్ళినప్పుడు స్వైప్ చేయడానికి క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్స్ యూజ్ చేస్తారు కదా. మీరు చాలా మంది చూడండి, ఇఫ్ ఇట్ ఈస్ అ ట్రస్టెడ్ వన్, మనకి ఆ హెచ్డిఎఫ్సి కానీ ఎస్బీఐ వాడు ఇచ్చే మర్చెంట్ దగ్గర ఉండే పీఓఎస్ మిషన్ ఏదైతే ఉంటుందో దట్ క్యాన్ బి ట్రస్టెడ్. కానీ కొన్ని దగ్గరికి వెళ్ళినప్పుడు సమ్ ప్రైవేట్ డివైసెస్ ఉంటాయి. లైక్ ఎలాంటివి అంటే ఇలా ఇలాంటివి చూడడానికి ఎలా ఉంది, ఇది నార్మల్గా స్వైప్ మెషిన్ లా ఉంది అంతే కదా. మీరు స్వైప్ చేసినప్పుడు మామూలుగా ఓకే ద అమౌంట్ విల్ గెట్ డెబిటెడ్, ట్రాన్సాక్షన్ జరిగిపోతుంది. కానీ ఇందులో ఏమవుతుంది అంటే దీంట్లో ఉన్న ఏంటి అంటే ఆ డేటా ఏదైతే ఉందో ఇందులో స్టోర్ అవుతుంది. మీ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ సంబంధించిన డేటా ఇందులో స్టోర్ అవుతుంది. దిస్ ఇస్ ఎ కార్డ్ అనుకుందాం, రైట్? మామూలుగా దీనికి ప్రతి దానికి మీరు చూస్తే వెనకాల ఒక బ్యాక్ స్ట్రిప్ ఉంటుంది, రైట్? సో దీంట్లో ఉన్న డేటా ఇక్కడ స్టోర్ అవుతుంది మీరు స్వైప్ చేసినప్పుడు. ఇప్పుడు ఇలా మామూలుగా ఇలా స్వైప్ చేస్తాం కదా, స్వైప్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఈ డేటా అనేది ఇందులోకి వచ్చేసింది. ఇప్పుడు ప్రెసెంట్ మీరు తీసుకొని వెళ్ళిపోయారు, ఓకే డన్, మీ ట్రాన్సాక్షన్ అయిపోయింది, వెళ్ళిపోయారు, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. ఇప్పుడు ఇందులో ఉన్న డేటా సింపుల్ ఇలాంటి కార్డ్స్ ఉంటాయి, ఎంటీ కార్డ్స్, ఎంటీ, సేమ్ క్రెడిట్ కార్డ్ సైజ్, డెబిట్ కార్డ్ సైజ్, రైట్? దీంట్లో కూడా బ్లాక్ కలర్ స్ట్రిప్ ఉంది, రైట్? మళ్ళీ ఇలా స్వైప్ చేశాను అనుకోండి, సింపుల్ ఇదే కార్డు, దానికి డూప్లికేషన్ కార్డ్ ఇది. డూప్లికేట్ క్రియేట్ అయిపోయింది. వేర్ దే కెన్ యూజ్ ఇట్ ఎనీథింగ్, దీన్ని ఎక్కడైనా యూజ్ చేయొచ్చు. సో ఎక్కడైనా వితౌట్ పిన్ యూజ్ చేయొచ్చు. పిన్ నెంబర్ కూడా, ఇప్పుడు పిన్ నెంబర్ ఏముందండి, సింపుల్ మీ డేట్ ఆఫ్ బర్త్ మాక్సిమం అదే పెట్టుకుంటారుగా, 4 డిజిట్ నెంబర్. సో 1990 or 1989, 2000 సంథింగ్, లైక్ డేట్ ఆఫ్ ఇయర్. సో ఇలాంటివి అనమాట.
సో గెస్ చేసే ఛాన్సెస్ చాలా ఉంటాయి, ఎందుకంటే ఎక్కువ ఇంకోటి ఏంటంటే మీరు పిన్ నెంబర్ అక్కడ టైప్ చేస్తారు, దే కెన్ రిమెంబరైజ్ రైట్. సో అవునవును. అలాంటివి అనమాట. సో ఇలాంటి డూప్లికేషన్ కార్డ్స్ కూడా క్రియేట్ చేస్తారు అనమాట. సో Okay. ఇలాంటివి కూడా జరుగుతున్నాయి, అంటే ఫినాన్షియల్ ఫ్రాడ్స్, ఇవన్నీ కూడా ఫినాన్షియల్ ఫ్రాడ్స్ జరుగుతున్నాయి. సో దీంతో పాటు ఇంకొక ఫ్రాడ్స్ కూడా జరుగుతున్నాయి. ఏంటి అంటే ఇక్కడ మీకు ఇది కనిపిస్తుంది కదా, మీరు చూసారు ఎప్పుడన్నా మీ కార్డ్ మీద? కార్డ్ అని చెప్పేసి ఏంటి అంటున్నారు. కార్డ్ ఇది యాక్చువల్గా దేనికోసం యూజ్ చేస్తారు? ఇది అది మనీ మనం పేమెంట్ చేయడానికి, డెబిట్ చేయడానికి, లైక్ జస్ట్ ట్యాప్ అండ్ పేకి యూజ్ చేస్తాం, పిన్ నెంబర్ లేకుండా పిన్లెస్ ట్రాన్సాక్షన్కి యూజ్ చేస్తాం. ట్రాన్సాక్షన్ కోసం. సో దీన్ని కూడా హ్యాక్ చేయొచ్చు. అంటే ఇప్పుడు నేను స్వైప్ చేశాను కదా, కానీ స్వైప్ చేయాల్సిన అవసరం కూడా లేదు. అవును. దీంట్లో వచ్చే ఫ్రీక్వెన్సీ ఒకటి ఉంటుంది, ఎన్ఎఫ్సి కార్డ్స్ అంటాం వీటిని. ఓకే, సో ఎన్ఎఫ్సి రిలేటెడ్ చిప్ అనేది ఇందులో ఉంటుంది మనకి. సో దానికోసము ఇలాంటి కొన్ని డివైజెస్ ఉంటాయి, ఇది క్యాప్చర్ చేస్తుంది డైరెక్ట్గా. ఓకే ఓకే. చూపిస్తాను మీకు ఇప్పుడు. ఇప్పుడు జస్ట్ ఇది డివైస్ ఉంది కదా, ఈ డివైస్ జస్ట్ ఇక్కడ పాకెట్లో పెట్టుకున్న దగ్గరకు వస్తే ఆటోమేటిక్ క్యాప్చర్ చేసేస్తుంది ఆటోమేటిక్గా. ఇది క్యాప్చర్ అయిపోయింది అనుకోండి, దీంట్లో డేటా మొత్తం వచ్చేస్తుంది. Save చూపిస్తాను అవుతుంది. చూడండి, దగ్గరికి తీసుకొచ్చి పెట్టాను కదా. సో ఇప్పుడు ఇందులో ఉన్న కార్డ్ నెంబర్ చెప్పండి, లాస్ట్ 4 డిజిట్స్ చెప్పండి. ఇక్కడ లాస్ట్ 4 డిజిట్స్ 2340. ఏముంది? 2340. ఎక్స్పైరీ డేట్ చెప్పండి. 426. సేమ్ ఉందా? 426 యా. రైట్. ఓకే. దిస్ ఈస్ వాట్ హ్యాపెన్స్. అంటే అంటే చూపించొచ్చా నెంబర్ క్లోజ్ చేసి? సో చూపించండి, యూ కెన్. సో దిస్ ఇస్ ద లాస్ట్ డిజిట్. 4 digit number. మెషిన్ లో ఆటోమేటిక్ గా స్టోర్ Capture అయిపోయింది. వచ్చేసింది. సో నో ఇప్పుడు ఏం 2340. చేయొచ్చు అని అడగొచ్చు, హ్యాకర్స్ ఏం చేస్తారు దీంతో అని. అవును. నో ఇఫ్ దే గో టు షాపింగ్ మాల్, ఈ కార్డ్ అవసరం లేదు. జస్ట్ ఇఫ్ దే ట్యాప్ దిస్, అమౌంట్ విల్ గెట్ డెబిటెడ్ ఫ్రమ్ దిస్ వన్. ఇందులో నుంచి అమౌంట్ పోతుంది. ఓకే. దిస్ ఇస్ వాట్ మనం ఎట్లయితే ఏటీఎం కార్డ్ ని ట్యాప్ చేస్తామో అట్లా Same. ఆటోమేటిక్ గా ఇలాంటి ఫినాన్షియల్ ఫ్రాడ్స్. సో ఇవన్నీ ఏంటంటే మేము బ్యాంక్ వాళ్ళకి అవేర్నెస్ ఇవ్వడానికి ఇవి తీసుకొచ్చాం యాక్చువల్గా. కానీ ఇప్పుడు ఇది పీపుల్కి కూడా అవసరం, జనాలకు కూడా అవసరం ఇప్పుడున్న సిచ్యువేషన్లో. బ్యాంకర్స్కే కాదు, ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో అందరికీ అవసరం కాబట్టి అవేర్నెస్ అనేది తీసుకొచ్చి అందరికీ చూపిస్తున్నాం. ఇట్లాంటివి జరుగుతున్నాయి, కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎలా సెక్యూర్ చేసుకోవాలి సార్ అని అడగొచ్చు మీరు. ఫస్ట్ థింగ్, మీరు ఇది మీకు ఒక కార్డ్ వచ్చినప్పుడు, ఇంటికి వచ్చినప్పుడు మీకు నెట్ బ్యాంకింగ్ ఉంటుందిగా, యూజర్ నేమ్ పాస్వర్డ్ లాగిన్ చేయడానికి. అవునవును. అందులోకి వెళ్ళినప్పుడు ఎన్ఎఫ్సి అనేది ఆఫ్ చేసుకోవాలి. ఎన్ఎఫ్సిని ఓకే ఆఫ్ చేసుకోవాలి, చేసుకుంటే ఈ ట్యాపింగ్ అనేది పనిచేయదు. ఇది నాకు తెలియదు ఎన్ఎఫ్సి అనేది ఆన్ ఆఫ్. ఓకే. సో నెట్ బ్యాంకింగ్ లో ఎన్ఎఫ్సి ఆఫ్ చేసేసుకుంటే ఇది పనిచేయదు. పనిచేయదు. So, బై tapping డిఫాల్ట్ అనేది ఎనేబుల్ అయ్యి వస్తుంది, మనం ఆఫ్ చేసుకోవాలి. ఆఫ్ చేసుకోవాలి. సో ఈ ట్యాపింగ్ అనేది క్లోజ్ అయిపోతుంది, మన చేతుల్లోనే ఉంది, అది ఆపుకోవాలన్నా ఏదైనా కూడా యాక్సెస్ అంతా మన దగ్గర ఉంది, మనం ఓపెన్ చేసి పెడితే, డోర్స్ ఓపెన్ చేసి పెడితే వచ్చి అంతే కదా, సింపుల్ అలా. సో టెక్నాలజీ ఎంత ఘోరంగా డెవలప్ అయిందంటే నెగిటివ్ వేలో, అంతే. అసలు చాలా మనల్ని మనమే సెక్యూర్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం ఈ హ్యాకింగ్ అనేవి జరగకుండా ఉండాలంటే చేయాల్సిన ప్రికాషన్స్ ఏంటి, తీసుకోవాల్సిన స్టెప్స్? హ్యాకింగ్ అనేది జరగకుండా ఉండాలంటే ఇండివిజువల్ పరంగా ఎవరికైనా సరే ఒక అవేర్నెస్ కంపల్సరీ అవసరం. ఫస్ట్ థింగ్, మనకి అసలు టెక్నాలజీ ఎక్కడ వెళ్తుంది, దానివల్ల అడ్వాంటేజ్ ఏంటి, దానివల్ల డిసడ్వాంటేజ్ ఏంటి అనేది ముందు తెలుసుకోవాలి ఫస్ట్ థింగ్. సో టెక్నాలజీ పెరుగుతుంది కదా, ఓకే మనం అడ్వాన్స్గా వెళ్తున్నాం అంటే అంతే అడ్వాన్స్గా క్రైమ్ కూడా పెరుగుతుంది. ఫస్ట్ థింగ్ రైట్. సో ఒకటి ఏంటంటే సెల్ఫ్ అవేర్నెస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, అండ్ దాంతోపాటు పక్కన వాళ్ళని అవేర్ చేయడం కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు యూత్ ఉంది, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, యూత్ లైక్ బీటెక్ ఇప్పుడు చదువుతున్నారు, డిగ్రీ చదువుతున్నారు, అందరు చదువుతున్నారు. సో అందరికీ ఇప్పుడు సైబర్ సెక్యూరిటీ కోర్స్ కూడా డిప్లాయ్ చేశారు, బీటెక్లో సైబర్ సెక్యూరిటీ కోర్స్ వచ్చేసింది రైట్. సో వీళ్ళు ఏంటి అంటే వీళ్ళు ఒక స్టెప్ ఫార్వర్డ్ అయ్యి మనకి పోలీస్ తరఫు నుంచి కావచ్చు, గవర్నమెంట్ తరఫు నుంచి కావచ్చు, రెగ్యులర్గా కొన్ని వర్క్ షాప్స్ పెట్టడం కానీ, ఇలాంటివి చూపించడం కానీ, ఇలాంటివి చేస్తే యాడ్స్ ఇస్తున్నారు, ఓకే వెల్ అండ్ గుడ్, కానీ యాడ్స్ వచ్చినప్పుడు స్కిప్ చేస్తాం మనం ఫస్ట్ థింగ్ రైట్. కానీ ఇలాంటివి ఏంటంటే కొన్ని ఫ్రీ అవేర్నెస్ ప్రోగ్రామ్లు పెట్టడం కానీ ఇలాంటివి చేస్తే చాలా మందికి అవేర్నెస్ అనేది పెరుగుతుంది. సో ఒక 100 మెంబర్స్లో కనీసం ఒక 80 మెంబర్స్ సెక్యూర్ అయినా మనకి బెనిఫిట్ కదా అలా. సో ఆ 20 మెంబర్స్ అనేది 20% అనేది మైట్ బి మన తాతయ్యలు అమ్మమ్మలు ఉండొచ్చు, ఎందుకంటే నాన్ టెక్నికల్ పీపుల్ ఉంటారు. సో వాళ్ళని సెక్యూర్ చేసుకోవడం కూడా మన బాధ్యతే ఫస్ట్ థింగ్. సో అలా అనమాట, అవేర్నెస్ మెయిన్ ఇంపార్టెంట్, అండ్ నేర్చుకోవడం కూడా ఇంపార్టెంట్. ఎథికల్ హ్యాకింగ్ నేర్చుకోవడం కూడా బెటర్ ఆప్షన్ చెప్పాలంటే. అది కెరియర్ పరంగా యూజ్ అవుతుంది, దాంతోపాటు వాళ్ళ ఇండివిజువల్ పరంగా కూడా యూజ్ అవుతుంది. కెరియర్ అయితే చాలా ఉంది ఇందులో. అవును. యా సార్, ఇప్పటి వరకు అయితే నేను మాత్రం చాలా విషయాలు తెలుసుకున్నా మీ నుంచి, అండ్ మీ నుంచి కూడా మా ఆడియన్స్కి చాలా విషయాలు తెలుసు ఎక్స్పెక్ట్ చేస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్.